కడపలో పొద్దుటూరు మేము గెలిచేస్తున్నాం అనే జనరల్ టాక్ 2 రాష్ట్రాల రాజధానుల్లో వినపడుతోంది. ఎందుకది? స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక విష ప్రచారాన్ని నమ్ముకొని ఎన్నికలకు పోతా ఉన్నారు. హ్మ్. మొట్టమొదట ఓడిపోయే సీటు తెలుగుదేశం పార్టీ ఓడిపోయే సీటు పులిందుల తర్వాత ప్రొద్దుటూరే. హుహు. ప్రొద్దుటూరే. హ్మ్. పులిందుల తర్వాత ఓడిపోయేది ప్రొద్దుటూరు. ఈ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. హ్మ్. కాకపోతే ప్రొద్దుటూరులో మేము గెలుస్తామనే ఒక ప్రచారాన్ని చేసుకొని హ్మ్. విష ప్రచారం వల్ల కొంత లేని బలాన్ని సంతరించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక వ్యూహం. హుహు. అయితే ఇట్లాంటివన్నీ కూడా ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు నడుస్తాయి తప్ప తెలియదు. ఎలక్షన్ వరకు కూడా నడసవు. హ్మ్. హ్మ్. సో నా అభిప్రాయం అయితే సులువుగా ఓడిపోతారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ కడపలో మిగతా సీట్లపైన చేయొచ్చు కదా క్యాంపెయిన్. కేవలం పొద్దుటూరు పైన ఎందుకు చేస్తుంది తెలుగుదేశం పార్టీ? తెలుగుదేశం పార్టీ రాజధాని అమరావతిలో ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చేస్తాండే ప్రచారం కాదు. హ్మ్. ఇది ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నంద్యాల వరదరాజిరెడ్డి సృష్టించినటువంటి అభూత కల్పన. హ్మ్. ఆయన చేసిన మాయ. హ్మ్. కొంతమంది మనుషులను ఉద్దేశపూర్వకంగా ఆయనే అపాయింట్ చేసి హ్మ్. టీ బంకుల దగ్గర, రోడ్ల దగ్గర, సినిమా టీజర్ల దగ్గర, మార్కెట్ దగ్గర మనుషులు పెట్టి వాళ్ళే మాట్లాడుకుంటూ హ్మ్. ఇది గెలిచే సీట్ లాగా దాన్ని భ్రమలు కల్పించే పరిస్థితులు చేసి హ్మ్. ఒక మౌత్ క్యాన్వాస్ చేస్తున్నారు. హ్మ్. దాన్ని నమ్మిన తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏదో గెలవబోతానమనే అభిప్రాయం ఉంది కాబట్టి హ్మ్. కొంచెం అటు ఇటు ఉన్నా కానీ వాళ్ళు కూడా దాన్ని ఫోకస్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. కానీ జాచిమల్లి ప్రసాద్ రెడ్డి చేసిన అభివృద్ధికి సంబంధించిన సౌండ్ కంటే, వాళ్ళు టీ బంకుల దగ్గర చేస్తున్న పెయిడ్ క్యాంపెయిన్ తాలూకా సౌండ్ ఎక్కువ వినపడుతోందా? ఎప్పుడైనా అంతే కదన్నా, కనకంబు మోగినట్టు కంచు మోగినట్టు కనకమ్మ. కంచు మోగినట్టు కనకంబు మోగినా అని చెప్పి హ్మ్. ఎప్పుడైనా సామర్థ్యం కలిగిన వాని మాట ఎప్పుడు మాటలో రాదన్నా, హ్మ్. చేతల్లో వస్తుంది. హ్మ్. సామర్థ్యం లేని వాని యొక్క చర్య ఏదైనా కానీ హ్మ్. మాటల్లో మాత్రమే పరిమితమై ఉంటుంది. హ్మ్. ఓడిపోయేవాని యొక్క సౌండ్ ఇట్నే ఉంటుంది, హ్మ్. గెలిచేవాని సౌండ్ ఇట్నే ఉంటుంది. అంతేనా? సౌండ్ చేస్తారా? ఇట్నే ఉంటుంది గెలిచేవాడు. జూన్ 4న మీ సౌండ్ వినపడుతుందా? అక్షరాలన్నా దాదాపుగా నేను 30-35 వేల ఓట్లతో నేను గెలవబోతా ఉన్నా. హ్మ్. హ్మ్.